గుజరాత్ టైటన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య అహ్మదాబాద్లో జరిగినటువంటి ఐపీఎల్ 2025 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ విజయభేరి మోగించింది. టాస్ గెలిచినటువంటి సంజు శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హసరంగా ఈ మ్యాచ్లో అందుబాటులోకి లేకపోవడంతో ఫరూకీని టీంలోకి తీసుకొచ్చాడు సంజు శాంసన్. ఇక టాస్ ఓడిపోయినటువంటి గుజరాత్ టైటన్స్ మార్పులేవీ లేకుండానే బరిలోకి దిగింది. గుజరాత్ టైటన్స్ మొదటి 2 ఓవర్లు ముగిసే సమయానికి 14 పరుగులు చేసింది. 3వ ఓవర్లో తొలి బంతికే జఫ్రా ఆర్చర్ శుభ్మన్ గిల్ వికెట్ను తీసుకున్నాడు. ఇక మిస్టర్ కన్సిస్టెంట్ సాయి సుదర్శన్ బట్లర్ అద్భుతమైన భాగస్వామ్యం జోడించడంతో 6 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ టైటన్స్ 56 పరుగులకు 1 వికెట్ కోల్పోయింది. వీళ్ళిద్దరూ 47 బంతుల్లోనే 80 పరుగులు జోడించారు. 25 బంతులు ఎదుర్కొన్నటువంటి బట్లర్ 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బట్లర్ అవుట్ అయిన తర్వాత సాయి సుదర్శన్ కు షారుఖ్ ఖాన్ జత కలిశాడు. వీళ్ళిద్దరూ 34 బంతుల్లోనే 62 పరుగులు జోడించారు. షారుఖ్ ఖాన్ 20 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లు కొట్టడంతో 36 పరుగులు వచ్చాయి. షారుఖ్ ఖాన్ అవుట్ అయిన తర్వాత రూథర్ఫర్డ్ 1 సిక్సర్ కొట్టి అవుట్ అయ్యాడు. ఐపీఎల్లో మిస్టర్ కన్సిస్టెంట్ గా ఉంటున్నటువంటి సాయి సుదర్శన్ 53 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో 30 ఇన్నింగ్స్ ఆడినటువంటి సాయి సుదర్శన్ 1300 పైచిలుకు పరుగులు సాధించాడు. 30 ఇన్నింగ్స్లో 1300 పైచిలుకు సాధించినటువంటి రెండో బ్యాట్స్మెన్ గా సాయి సుదర్శన్ నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ లో సాయి సుదర్శన్ 8 ఫోర్లు 3 సిక్సర్లు కొట్టాడు. రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా ధాటిగా ఆడి జట్టు స్కోర్ను 200 దాటించారు. 20 ఓవర్లు ముగిసే సమయానికి 217 పరుగులు చేసింది గుజరాత్ టైటన్స్. రాహుల్ తెవాటియా 12 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 24 పరుగులు, రషీద్ ఖాన్ 4 బంతుల్లో 1 ఫోర్ 1 సిక్సర్తో 12 పరుగులు సాధించారు. ఇక 218 పరుగుల కష్టతరమైన విజయలక్ష్యంతో బరిలోకి దిగినటువంటి రాజస్థాన్ రాయల్స్ కు మంచి ఆరంభం దొరకలేదు. సిరాజ్ అండ్ అర్షద్ ఖాన్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో 3 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరియు ఫామ్లో ఉన్నటువంటి నితీష్ రాణాలను కోల్పోయి కేవలం 18 పరుగులు మాత్రమే సాధించింది. ఆ తర్వాత వచ్చినటువంటి రేయాన్ పరాగ్, సంజు శాంసన్ జతగా బాగా ఆడడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి 57 పరుగులు సాధించుకుంది రాజస్థాన్ రాయల్స్. కానీ 7వ ఓవర్ నుంచి ఇన్నింగ్స్ గాడి తప్పింది. 14 బంతుల్లో 26 పరుగులు చేసినటువంటి రేయాన్ పరాగ్ అవుట్ అవ్వడం, ఆ తర్వాతి ఓవర్లోనే జురేల్ను రషీద్ ఖాన్ వెనక్కి పంపడంతో రాజస్థాన్ రాయల్స్ స్కోర్ రేటు మందగించింది. 10 ఓవర్లు ముగిసే సమయానికి వీళ్ళు 86 పరుగులకు 4 వికెట్లు కోల్పోయారు. తర్వాత 2 ఓవర్లలో హిట్మయర్ మరియు సంజు శాంసన్ బౌండరీల వర్షం కురిపించడంతో 115 పరుగులు సాధించింది 4 వికెట్ల నష్టానికి రాజస్థాన్ రాయల్స్ 12 ఓవర్లలోనే. కానీ 13వ ఓవర్లో సంజు శాంసన్ అవుట్ అయ్యాడు. 28 బంతులు ఎదుర్కొన్నటువంటి సంజు శాంసన్ 4 ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో 41 పరుగులు సాధించాడు. సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత మిగిలిన ఏ బ్యాట్స్మెన్ నిలదొక్కుకోలేదు. హిట్మయర్ మాత్రమే 32 బంతుల్లో 52 పరుగులు చేసి కాసేపు పోరాడాడు. హిట్మయర్ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు, రషీద్ ఖాన్ 2 వికెట్లు, సాయి కిషోర్ 2 వికెట్లు తీయడంతో రాజస్థాన్ రాయల్స్ విజయానికి 58 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 58 పరుగుల భారీ తేడాతో గెలిచినటువంటి గుజరాత్ టైటన్స్ టేబుల్ టాపర్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో మంచి ఇన్నింగ్స్ ఆడినటువంటి సాయి సుదర్శన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఆర్సీబీ మరియు ఢిల్లీ మ్యాచ్ విశేషాలతో కలుద్దాం. టేక్ కేర్.